ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కేంద్రీయ విద్యాలయం క్రెడిట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కేసినేని చిన్ని ఘాటుగా స్పందించారు. నందిగామ కేంద్రీయ విద్యాలయం రావడంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కీలక పాత్ర పోషించారని, వైసీపీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు. ఇవాళ మంచి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, దొంగే దొంగ, అబద్ధాలే జీవితాలుగా బతికేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. నిజంగా చూసాం. ఆ రోజు ఈ కేంద్రీయ విద్యాలయం రావటానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏమీ లేకపోయినా అధికారంలోకి వచ్చిన వెంటనే సోదరి సౌమ్య, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దీన్ని పదే పదే ఆ రోజు పార్లమెంటు సాక్షిగా నేను మాట్లాడిన మాటలు ఉన్నాయి. మేమందరం కూడా 9 సార్లు కేంద్రీయ విద్యాలయ డైరెక్టర్లను తీసుకొచ్చి అక్కడ స్థలాన్ని చూపించడమే కాకుండా ఈ బిల్డింగ్ రెనోవేషన్ కూడా సొంత నిధులతో మా నాయకులు కార్యకర్తలు తీసుకొచ్చి ఈ బిల్డింగ్ని అప్పచెప్పడం జరిగింది. ఇవాళ కేంద్రీయ విద్యాలయమే కాదు, వాళ్ళు చెప్తే కియా మోటార్లు కూడా వాళ్ళే తెచ్చానంటారు. ఇవాళ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం వచ్చింది అంటే అది గౌరవ శాసనసభ్యురాలు సౌమ్య గారు, ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు గత సంవత్సరం కాలంగా నాతో పాటు నన్ను విసిగించే విధంగా నాతో పోరాడి నన్ను కూడా పోరాడించే విధంగా చేసి ఇవాళ సాధించుకున్న నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలికే ఆ ఘనత